చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇవాళ వరుణ్ ప్రతాపం కాస్త తగ్గడం వల్ల నేను కూడా బాగానే ఉన్నాను. కాకపోతే ఇవాళ మీకోసం ఒక మల్లెపువ్వు లాంటి స్నాక్ ఒకటి రెడీ చేశానమాట. కాస్త మీ మెదడుకు కూడా పదును పెడదామని చెప్పేసి ఆ మల్లెపువ్వు లాంటి స్నాక్ ఏదో మీ గెస్సింగ్కే వదిలేస్తున్నాను. సో ఆలోగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే వీడియో ఎండింగ్ దాకా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతా. సో ఇవాళ ఈ రెసిపీ నేను ఒకరి కోసం చేశానన్నమాట. అది ఈ రెసిపీ వాళ్ళ కోసం అంకితం ఇచ్చాను అనుకోండి. సో వాళ్ళు ఎవరంటే కామెంట్ చేయడం చేత కాక పర్సనల్గా ఫోన్ చేసి మరీ అభినందించిన వాళ్ళు, నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని, ఏమిటో నా జీవితంలో నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారా. సో నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఒక 6-7 ఏళ్ళ పాప అనుకుంటాను, నన్నే ఇమిటేట్ చేసిందట. సో ఆ అమ్మాయి కోసం అనేసి, ఆ అమ్మాయి మల్లెపువ్వు లాంటి నవ్వు కోసం అని చెప్పేసి మల్లెపువ్వు లాంటి స్నాక్స్ అనమాట. గెస్ట్ చేశారా? మీకు గెస్ట్ చేసేంత టైం నేను ఇవ్వలేను, కానీ ఆ మల్లెపువ్వు లాంటి స్నాక్ ఏంటంటే పేలాలు. ఇది కూడా ఒక స్నాకేనా అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ ఈ పేలాలు నేను జొన్న పేలాలతో చేయలేదు, అడ్డదిడ్డంగా అన్ని రకాల జొన్నలు కలిపేసి ఈ పేలాలు చేసేసాను అనమాట. ఈ టెక్నిక్ మీరు వాడితే మీకు 5 మినిట్స్లో హెల్దీ స్నాక్ మీ పిల్లలకు రెడీ అయిపోతుంది అనమాట. అచ్చంగా చికాకు పడకుండా, ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా హెల్దీ స్నాక్ అనమాట. సో ఆ స్నాక్ ఐటమ్ చూడబోయే ముందు ఇంకా నా ఛానల్ని కంటిన్యూస్గా చూస్తూ సబ్స్క్రైబ్ చేయడానికి బద్దగించిన వాళ్ళు ఎవరైనా కాస్త ఓపిక చేసుకుని ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే ఎంచక్క మీ హోమ్ పేజ్లోనే దర్శనం ఇస్తా. ఏమంటారు? ప్రస్తుతానికైతే మీరైతే రెసిపీ చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి కొన్ని వాటర్ పెట్టుకోవాలన్నమాట. ఈ వాటర్ బాగా కాగబెట్టుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, గట్ర ఏమీ వేయక్కర్లేదు, ఓన్లీ హాట్ వాటర్ అనమాట. వాటర్ ఇలా బాగా మరగచ్చుకోవాలన్నమాట. అంటే మనం జొన్న రొట్టె చేసుకోవడానికి మరగబెట్టుకుంటాం కదా, సో అలాగన్నమాట. సింపుల్గా చెప్పాలంటే రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కాగబెట్టేసుకుని దాంట్లో మామూలు మీరు ఏ జాతి జొన్నలైనా వేయచ్చు. వీటిలో రకరకాలు ఉంటాయట మరి. నేనైతే మహేంద్ర జొన్నలు వాడుతున్నాను, మిల్క్ వైట్ కూడా వాడుకోవచ్చు. సో ఎన్ని కావాలంటే అన్ని జొన్నలు ఇలా వేసేసి ఒకే 1 నిమిషం ఆపేసి స్టవ్ కట్టేసుకోవాలన్నమాట. స్టవ్ కట్టేసిన వెంటనే ఇలా ఒక చిల్లు గిన్నె తీసుకుని దాంట్లో మొత్తం ఓన్లీ జొన్నలు మాత్రమే వచ్చేలాగా ఉండాలన్నమాట. కొంచెం కూడా తడి లేకుండా మొత్తం డ్రైన్ అయిపోవాలి, వాటర్ అన్నీ దిగిపోవాలన్నమాట. ఒక 2 నిమిషాల్లో వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి. చూసారా ఇలా పైన వస్తున్నాయి కదా. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే కొంచెం కూడా తడి లేకుండా ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక కాటన్ చున్ని పరుచుకుని ఈ జొన్నలన్నీ ఇలా ఆరబెట్టాలి. మరి గంటలేమో ఆరబెట్టుకోక్కర్లేదు, ఒక 1/2 అవర్లో మొత్తం ఆరిపోతాయి అన్నమాట. తడి లేకుండా వచ్చేస్తే సరిపోతుంది. ఈ జొన్నలు మళ్ళీ ఎండాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటిపైన ఉన్న తడి ఒక్కటి పోయేదాకా ఉంటే సరిపోతుందన్నమాట. మనకు అన్నిటికీ ఈ చున్నీని నేను ఒక చున్నీ సపరేట్గా పెట్టుకుంటాను, ఏవైనా ఇలా ఆరబోసుకోవడానికి. మీరు కూడా పెట్టుకుంటారేమో అని చెప్తున్నాను. అర్ధగంట తర్వాత జొన్నలు మొత్తం నీట్గా ఆరిపోయాయి అన్నమాట, కొంచెం కూడా తడి లేకుండా. సో ఇప్పుడైతే మనం యుద్ధానికి సిద్ధపడదాం. యుద్ధం అని ఎందుకన్నాను అర్థం కాలేదు కదా, ఇంకా సేపట్లో అర్థం అవుతుంది. మరి ఎక్కువ వేసుకోకుండా కొన్ని వేయించుకోండి, ఎందుకంటే అది మీకే మంచిది. సో ఇలా కదుపుతూ కొంచెం వేడయ్యే వరకు మనం వేచి ఉండాలన్నమాట. అయితే ఇంకొంచెం వేడి అయిన తర్వాత మీకు చూపిస్తే బెటర్ ఏమో. ఒక 5 నిమిషాలు ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడిప్పుడే స్మెల్ రావడం స్టార్ట్ అయిందనమాట. ఈ విషయంలో మాత్రం కాస్త పేషెన్స్ చూపించండి, ఎందుకంటే వేయగానే పేలాలు వస్తాయనే ఉద్దేశంతో నన్ను తిట్టుకునేరు. మళ్ళీ వీటికి కాస్త వేడవ్వడానికి టైం పడుతుందన్నమాట. వీటిని పెన్నం మీద వేయిస్తే ఇంకా తొందరగా వస్తాయి, కానీ పెన్నం మీద నేను ఎందుకు వేయట్లేదంటే ఇవి పేలుతాయి, అందుకనే దీన్ని యుద్ధం అన్నాను అనమాట. అవతల వాడు కత్తి దూస్తుంటే బల్లెం అడ్డం పెట్టుకున్నట్టుగా ఈ పేలాలు పేలుతూ ఉంటే మనం ఇలాంటి బల్లెం ఒకటి అడ్డం పెట్టుకోవాలన్నమాట. ఇంకా పేలవేంటి, స్మెల్ అయితే వస్తుంది కానీ స్టార్ట్ అయ్యాయండో పేలడం. అయ్యో బాబోయ్ పేలిపోతున్నాయి. అమ్మ మొత్తాన్ని దొరికింది. ప్లేట్ కూడా పైకి ఎత్తేసేలా ఉంది. ఇదిగో చూసారా, పేలాలన్నమాట. చూసారా ఎంత పెద్ద యుద్ధం చేసేసానో నేను పేలాలు చేయమంటే. అదన్నమాట సంగతి. దీని బదులు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇలాంటి క్లాత్ ఒకటి పడేస్తే
అవి కిక్కురు మనకుండా ఉంటాయి. అయ్యాయా, అమ్మో అయ్యాయి, అమ్మా పేలుతున్నాయి. దొంగ పేలాలు. ఆఫ్ చేసిన తర్వాత ఇంకో ఇలా ఉన్నాయన్నమాట పేలాలు. ఆ మిగతావి కూడా పేలాలు పేలుతాయి, కాకపోతే నేను కొంచెం భయస్థరాలని కావడం వల్ల ఇప్పుడే తీసేసాను. చూసారా, ఆ లోపల ఉన్నవి కూడా పేలుతున్నాయి కదా. సో ఇదన్నమాట సంగతి. కానీ నేను ఇందాక చెప్పడం మరచితిని, ఇది హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. వేడి ఎక్కువగా ఉంటేనే జొన్నలు పేలాలు అవుతాయన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా రాదే ఇంకా రాదే ఇంకా రాదే అనుకుంటే ఎప్పటికీ రాదు. ఇవి మాత్రం మిగిలిపోయాయి కాబట్టి ఇవైతే ప్రస్తుతానికి అయ్యాయి. సో వీటిని కూడా యుద్ధానికి సిద్ధం చేశాను అన్నమాట. ఏమవుతాయో ఎన్ని పేలుతాయో. ఎంచక్క ఇలా మూసేసి కూర్చుంటే బెటర్ ఏమో. ఇవి మరి దొంగ పేలాల్లో ఉన్నాయి, అవి చావలేదు కాబట్టి ఫ్రెష్గా మళ్ళీ ఇంకొన్ని వేసేస్తాను. ప్రస్తుతానికైతే ఇవి తీసేద్దాం. మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసేసాను అనమాట. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పేలాలన్నీ ఒకటే టైంలో వేగాలి. మంట ఆర్పేసి మళ్ళీ పెడితే అవి పేలాలుగా కావన్నమాట. అది సంగతి. ఆల్రెడీ ఇన్ని చేశాను కాబట్టి ఇవి మీకు చూపించాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకు thumbnailకి అవసరం కదా, అందుకే మళ్ళీ ఇంకొన్ని వేసి చేస్తున్నాను అనమాట. చిటపటమంటున్నాయండి. ఓయ్ అమ్మమ్మో పేలుతున్నాయి. లోపల ఒక పెద్ద యుద్ధమే జరిగిపోతుంది. ఓయ్ చూడ్డానికి పేలాలు చిన్నగానే ఉన్నాయి కానీ అమ్మ మొత్తానికి ఇలా అయిపోయాయి. ఇంకాసేపు పెడితే మాడిపోయేలా ఉన్నాయి కాబట్టి తీసేద్దాం. చూసారా, మల్లెపువ్వులా ఉన్న పేలాలు ఇలా అయిపోయాయి. ఏమిటో. కంప్లీట్గా రెడీ అయిపోయిన మన జొన్న పేలాలు అనమాట. ఇదేంటి మల్లెపువ్వులా ఉండాల్సిన జొన్న పేలాలు కాస్త పసుపచ్చగా మారాయి అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ చప్పచప్పగా పేలాలు బాగుండవని నేనే కాస్త ఉప్పు కారం పసుపు దట్టించానన్నమాట. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, నిజంగా థియేటర్లో తిన్న పాప్కార్న్ లాగే ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe.